నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వేవ్. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే నిన్న జాగృతి ఆధ్వర్యంలో జాగృతి అధ్యక్షురాలు కవిత గారు అక్కడ వెళ్ళిన తరుణంలో అక్కడ అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఒకసారి ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో బీసీ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. నమస్తే, చెప్పండి అక్క, ఏ విధంగా చూస్తున్నారు ఈ విషయం? ఇది తీవ్రమైన అన్యాయం. రాత్రికి రాత్రి 700 కుటుంబాలను రోడ్డు పాలు చేయడం అన్యాయం. ఇలాంటి ప్రభుత్వాన్ని కాదు మనం ఎంచుకుంది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సాధించిన బీఆర్ఎస్ పార్టీనే మనం తీసి పక్కన ఎందుకు పెట్టినామంటే వాళ్ళు కూడా ఒక టర్మ్లో సెకండ్ టర్మ్లో బాగా చేయట్లేదు, అరాచకాలు ఎక్కువైపోయినాయి, దోపిడీ వర్గాలు ఎక్కువయ్యాయి అన్న ఒకటే రీజన్కి మనం కాంగ్రెస్ మేనిఫెస్టోని నమ్మి రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఎన్నుకోవడం జరిగింది. కానీ నన్ను అడిగితే ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో ఏ ఒక్కరూ కరెక్ట్గా వర్క్ చేయట్లేదు. 3 మంత్రులున్న ఒక డిస్ట్రిక్ట్ ఖమ్మం ఎందుకండి ఇవాళ అంతమంది ప్రజలు ఏడుస్తుంటే వాళ్ళకి వినిపించట్లేదా? ఒక మంత్రాన్ని అక్కడ వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి అక్కడ ఉండాలి. ఒకవేళ వాళ్ళకి తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా మీరు అక్కడ నిల్చొని మీరు ప్రజల వాయిస్ అయ్యి మీరు మీ గవర్నమెంట్తో మాట్లాడి ఇమ్మీడియట్గా వాళ్ళకి న్యాయం చేసే సొల్యూషన్ ఉండాలి. అసలు ఏదీ లేదు. వాళ్ళని అట్లా అనాథల్లాగా వదిలిపెట్టడం ఎక్కడి వరకు న్యాయం? మనం ఏ సమాజంలో ఉన్నాం? వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే కేవలం ఇది రాజకీయ పబ్బంది గడపడానికి కోసమే ఇది వీళ్ళు చేసే డ్రామా అని మీపై ఆరోపణలు చేస్తుంది. దాని గురించి ఏమంటారు? మేము చేస్తే డ్రామా అవుతుందా? వాళ్ళు చేసిన దానికి మేము పోరాడుతున్నామా? అదే అనింది ఇందాక. మీ మినిస్టర్స్ ఎవరైతే ఆ ప్రాంతంలో 3 మినిస్టర్స్ ఉన్నారో సీఎం గారే వెళ్ళి డైరెక్ట్గా అక్కడ కూర్చొని సొల్యూషన్ వాళ్ళకి నేనున్నాను అన్న హామీ ఇచ్చినట్టయితే ఇవాళ మాలాంటి వాళ్ళం ఇక్కడి నుంచి ఎవరం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇవాళ విశారదన్ అన్న వెళ్ళా కానీ కవితక్క గారు వెళ్ళినా కానీ వాళ్ళు వెళ్ళింది ప్రజల కోసం నిలబడడానికి, ప్రజలకు అండగా ఉండడానికి. అలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళే బదులు మీరు అంత కరెక్ట్ అంటే మీరు వాళ్ళు అన్నట్టు ఆ ప్రభుత్వం అన్నట్టు మేము బురద జల్లుతున్నామంటే ఆ రోడ్డు మీద వేసింది వాళ్ళని ఎవరిని? మేమా? బుల్డోజర్లు వేసి రాత్రి కూలగొట్టింది మేమా? తిండికి నిద్రకి బట్టకి చదువుకున్న పిల్లలు పొద్దున్నేస్తే ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఎప్పుడో ఇచ్చిన భూమి అది ప్రభుత్వ భూమి కానే కాదు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అనుకుంటే వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఆల్టర్నేట్గా ఇంకొక స్పేస్ క్రియేట్ చేసి వాళ్ళందరి అంగీకారంతో పంపించిన తర్వాత మీరు బుల్డోజర్లు పెట్టుకుంటారో ఫుట్బాల్ గ్రౌండ్లే ఆడుకుంటారో మీ ఇష్టం. అసలు ఇది డెమోక్రటిక్ కంట్రీ అండి. డెమోక్రటిక్ కంట్రీ అంటే ఏంటి? ఒక మనిషికి మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నించే గొంతు ఉండాలి, చదువు సమానంగా ఉండాలి. వీళ్ళకి అవన్నీ తీసేసి రాత్రి అంటే ఎవరు అడిగేటోళ్ళు లేరనా? అడగరనా? ఆల్రెడీ వాళ్ళకి అలర్ట్ చేసి భూదాన్ భూమి అలర్ట్ చేయడం జరిగింది. ఇది ఉన్న పలంగా పేదలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూలగొట్టడం ఏ విధంగా చూస్తున్నారు? అంత అవసరం ఏమొచ్చింది? అక్కడ జరిగి అసలు కుట్ర ఏంటి అసలు? మీరు మీడియా అందరు వెళ్ళి అక్కడ కూర్చొని క్యాబినెట్ వాళ్ళు అందరిని కూర్చోబెట్టుకొని ఈ క్వశ్చన్ అడిగితే మేబీ ఆన్సర్ వస్తుంది. మేమందరం కొట్టుకుంటుంది కూడా అదే. ఒక పార్టీ ఏం చేయాలి, ఒక ప్రభుత్వం ఏం చేయాలి? ఇల్లు కట్టియాలి. ఇల్లు కూల్చేసిన ప్రభుత్వంగా ఫస్ట్ టైం చరిత్రలో ఉండేదైతే ఇవాళ ఉన్న క్యాబినెట్ అండ్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇల్లు కట్టించాల్సిన స్థానంలో ఉండి ఇల్లు కూల్చగొట్టడం ఏంటి? 700 కుటుంబాలు ఒక మినిస్టర్ ఇల్లుంది ఫర్ ఎగ్జాంపుల్, ఇదే హైడ్రాలో కూల్చేస్తారా? మొన్న మేము వెళ్ళాం నార్సింగ్లో, ఒక రోజు అంతా చేసినాం. ఆ రోజు కూడా అరెస్ట్. ఏమన్నంటే అరెస్ట్. అసలు అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు? మేము అడుగుతున్నందుకు. అందుకే క్వశ్చన్ చేయొద్దా? అంటే రేపు మీరు ప్రతిపక్షం వచ్చినప్పుడు ఎవరు ఏం చేసినా అడగరా? క్వశ్చన్ చేయరా? రేపు మేము ఇంటి ముందర వచ్చి మేము అడ్డంగా వెహికల్స్ పెడితే ఊరుకుంటారా? వెహికల్స్కే ఊరుకోరు, మీరు ఇల్లులోనే ఎలా గులగొట్టేస్తారు? ఏ విధంగా ఉంటుంది మీ పోరాటం? ఏ విధంగా ఉండబోతుంది? అక్కడ కూడా ఒకవైపు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఇది ఎంతవరకు కొనసాగుతుంది ఏంటి? మా అందరి మద్దతు కవితక్క గారి వైపే. ఎందుకంటే తను ప్రజల కోసం కొట్లాడుతుంది. మేము ప్రజల కోసం ప్రజల తరపునే నిల్చున్నాము. వాళ్ళకి పట్టాలు ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. పొంగులేటి శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ కూడా సెటిల్మెంట్ చేస్తాం, మీరు అనవసరంగా రాజకీయ పబ్బం గడపడానికి మిగతా పార్టీ వాళ్ళు చేయడం జరుగుతుంది, మీకైతే ఎవరైతే నిజంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము న్యాయం చేస్తాం అనే విధంగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు న్యాయం చేసే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? మేము స్టార్ట్ చేసినాక. అసలు మీకు అంత న్యాయం చేసే బుద్ధే ఉంటే, మీకు అంత విఘ్నతనే ఉంటే మీరు ఫస్టే వాళ్ళకి ఆ న్యాయం చేయాలి కదా. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఉండడానికి మీరు వాళ్ళ పొలాలనో లేకపోతే షాపింగ్ మాల్స్నో కూర్చోగొడతలేరు. మీరు కుటుంబాలని రోడ్డు మీద వేసిండ్రు. చిన్న పిల్లలు, మహిళలు, ముసలోళ్ళు ఎంతోమంది ఉంటారు. పొద్దంతా పని చేసి సాయంత్రం వచ్చి ఇంటికి వెళ్ళి ఉన్న ఒక్క రూమో 2 రూమ్లలోనో తిని పడుకునే మనుషులు వాళ్ళు. అంతే కదా. మనందరం ఎంత కష్టపడ్డా ఈవినింగ్ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళేసరికి ఇల్లు లేకపోవడం ఏంటండి? ఇల్లును కూల్చేసి వీళ్ళు ఎక్కడో ఉండి అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు, పవర్ లేదు, వాటర్ లేదు, దోమలు ఇవన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చేయాలి? మీకు వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఫస్ట్ ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. ఫెసిలిటీస్ మీరు క్రియేట్ చేయలేదు.
క్రియేట్ చేయకపోగా అన్యాయాన్ని మీరు పెంచుతా పోషించుకుంటా పోతే రోజుకొక ప్రాంతంలో ఒక అన్యాయం జరుగుతుంది, రోజుకొక కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఇది ఎలా సహిస్తాం? మేమందరం ఎట్లా సహిస్తాం? పక్కన ఒక చిన్న అన్యాయం జరిగింది, దొంగతనం జరిగింది, కుక్క పిల్ల చనిపోయిందంటేనే మనం చూడం కదా ఇలాంటి సమాజంలో. ఒక పాపని చంపేసిండ్రు, దాని మీద ఏం లేదు స్పందన. వీళ్ళే ఇక్కడి నుంచే వెళ్ళాలి, వీళ్ళే ఫైట్ చేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఫైట్ చేయాలి. ఆ ప్రాంతవాసులు ఎంత ఫైట్ చేసినా వీళ్ళు పట్టించుకోకపోవడం ఏంటి? ఇదంతా ఎందుకు? చదువు లేదనా, పేదవారనా? ఇలా ఎలా జరుగుతుంది? పైన కూడా అంటే వాళ్ళ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఎలా కాముకుంటున్నారు? వాళ్ళకి ఇవి తెలియట్లేదా? ఇంగ్లీష్ పేపర్స్లో రావట్లేదా? తెలుగు రాదు వాళ్ళకి, ఇంగ్లీష్ పేపర్స్లో రావట్లేదా? వాళ్ళకి తెలియాలి కదా ఎందుకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణలో రోజుకొక ఉద్యమం ఎందుకు వస్తుంది? ఒక 10 ఏళ్ళు మీరు పాలనలోనే లేరు, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. లేక లేక మీకు వచ్చిన అవకాశాన్ని మీరు ఎంత బాగా వినియోగించుకోవాలి? ఇది వాళ్ళ కర్మ. ఇంతకుముందు గతంలో సీఎం గారు సీఎం కాకముందుకు గతంలో ఒక ప్రధాన మీడియాలో కూడా ఈ విషయం గురించి చర్చించాడు. పేదలు వాళ్ళు తెలిసి తెలియకుండా అది కానా కష్టం చేసి తెలిసి తెలియకుండా ఒక భూములు కొంటే దాన్ని రెగ్యులైజ్ చేయవచ్చు కదా, అవకాశాలు మనకు ప్రభుత్వానికి మనకు ఉన్నాయి కదా, రెగ్యులైజ్ చేయకుండా కులగొట్టడం ఏంది అని మాట్లాడిన సీఎం ఈరోజు అదే ప్రజల ఇల్లు కులగొట్టాడు. దీనిపై మీ స్పందన? అక్కడ కలెక్టర్ ఇది ఫస్ట్ మిస్టేక్. అక్కడ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేయాలి? ఆయన నోటీస్కి రాకుండా అయితే ఈ కూల్చడం జరగదు కదా. ఆయన ఇండియన్ పబ్లిక్ సర్వీస్ అంటే ఏంటి? మీరు ప్రజల కోసం ఫైట్ చేయాలి. ఏ పార్టీ వచ్చినా వీళ్ళ జాబ్స్ అయితే కన్ఫర్మ్గా పర్మనెంట్ కదా. పార్టీలు మారుతూ ఉంటాయి, నాయకులు మారుతూ ఉంటారు, రాజకీయ నాయకులు మారుతూనే ఉంటారు. మీరు ఐఏఎస్ పాస్ అయ్యి మీరు చేయాల్సింది ఏంటి? మీరు ఓత్ ఏం తీసుకున్నారు? ప్రజల కోసం ఫైట్ చేస్తా అని. చిన్న చిన్న పిల్లలకి డ్రీమ్ అడిగితే ఐఏఎస్ అని ఎందుకు అంటారు తెలుసా? మేము ప్రజలకి ఏదో సేవ చేయాలి, సర్వీస్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో. ఇట్స్ అ గుడ్ విజన్. అలాంటి విజన్ని మీరు ఈరోజు చంపేశారు. ఐఏఎస్ అంటే ఇప్పటివరకు జరిగిన ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ ఐఏఎస్ల వరకు ఎప్పుడూ మిస్టేక్ జరగలేదు. ప్రతిసారి మినిస్టర్లో, ఎంపీలో, సీఎంఓ మిస్టేక్. ఫస్ట్ టైం ఈసారి ప్రతి ప్రాంతంలో మీరు వెళ్ళండి, ఐఏఎస్లు, ఆ ప్రాంతం కలెక్టర్లు, ఆ ప్రాంతం పోలీసులదే తప్పు. ఎందుకు? వాళ్ళ ప్రజలకి రక్షణ ఇవ్వట్లేదు. మీకు ఎంత పైనుంచి ఆదేశాలు వచ్చినా మీకంటూ ఒక వాల్యూ సిస్టమ్ ఉండాలి కదా. మీరు న్యాయంగా చదువుకొని సీట్ ఎక్కిన వాళ్ళైతే మీకు ఒక న్యాయంగా ఎలా ఫైట్ చేయాలి, ఎవరి కోసం ఫైట్ చేయాలని ఉండాలి. వాళ్ళు మీకు కూలగొట్టండి అన్న నోటీస్ ఇచ్చినా కానీ మీరేం చేయాలి? మీరు దానికి మీరు అన్నట్టు రెగ్యులరైజేషన్ యాక్టా, దీన్ని ఇలా చేయొచ్చా, దీన్ని ఏ విధంగా మనం ఆపచ్చు, ప్రజలకు మంచి ఎలా చేయొచ్చు అన్నది మీరు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సజెషన్. మీరు ఆ ప్లేస్లో ఉండకుండా గంగిరెద్దులాగా ఓకే ఓకే అని వచ్చి బుల్డోజర్లు వేసుకొచ్చి కూలగొట్టి ప్రజలని రోడ్డు మీద వేయడం తీవ్రమైన అన్యాయం. దీన్ని మేము ఎవ్వరము క్షమించమో, మా పోరాటం జరుగుతూనే ఉంటుంది. తెలంగాణలో ఎవరికి అన్యాయం జరిగినా కానీ మేము అక్కడ ఉంటాము, ఫైట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఖమ్మం ఒక్కటి ఇన్సిడెంట్ తీసుకున్నట్టయితే వాళ్ళకి పట్టాలు చేతికి వచ్చే వరకు మా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.